నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ మంత్రులు చంద్రబాబుని ఎందుకు ప్రశంసిస్తున్నారు? అలాగే పొంగులేటి శ్రీనివాస్ గారికి ఏం పని ఉండడం వల్ల ఖమ్మం టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చంద్రబాబు పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు? అలాగే టీడీపీ కార్యకర్తలకి ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు? ఏమై ఉండొచ్చు? అలాగే ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అసలు ఏం పని ఉండడం వల్ల ఖమ్మం టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ టీడీపీ కార్యకర్తలకి కృతజ్ఞతలు చెప్పడం ఏంటి? అసలు చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించడం ఏంటి? ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అనే సంకేతాలకి నిదర్శనం అని చెప్పి అనుకోవచ్చు అంటారు. అసలు ఎందుకు తెలంగాణ మంత్రులకి టీడీపీతో పని ఏంటి అంటారు? అంటే తెలుగుదేశం పార్టీ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో 45 ఏళ్ళుగా ఉన్న పార్టీ కాబట్టి గ్రామాన దాని కార్యకర్తలు నాయకులు ఉంటారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం యొక్క సనాతన ఓట్ బ్యాంకు బలమైంది. ఎందుకంటే వాళ్ళు కంటెస్ట్ చేసినా చేయకపోయినా పసుపు జెండా యొక్క పవర్ అలాంటిది. 45 ఏళ్ల పార్టీ కదా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ మంత్రి. ఆయన రెండు అంచులు పదును ఏంటి, కత్తికి రెండు అంచుల పదునే. అంటే ఎలా చూడాలంటే ఆయన రాజకీయ నాయకుడు, పైపెచ్చు కాంట్రాక్టర్. అంటే వ్యాపారిగా చూడాలి, నెక్స్ట్ పొలిటీషియన్గాను చూడాలన్నమాట. ఆయన ఎంపీ చేశారు, మొన్న అసెంబ్లీ, ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. మనం చూసాం రేవంత్ రెడ్డి మీటింగ్స్లో కూడా అటు కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలు కూడా ఉండేవి. ఇదేంటి, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తెలుగుదేశం జెండాలు అనుకునేవాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఆరిజిన్ నుంచి ఎదిగినాడు కదా. చంద్రబాబుకి ప్రియ శిష్యుడు అనేది ఇప్పటికీ చంద్రబాబు ఇమేజ్ ఆయనలో చూస్తారు వీళ్ళంతా కూడా. ఏంటి, కాంగ్రెస్లో ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన ముఖ్యమంత్రి అయినా కూడా అతను కూడా అంతే. ఏంటి, ఒక మాట చంద్రబాబుని అనడు. రేవంత్ రెడ్డి తన గురువుగానే చూస్తాడు. అంటే అటు రాజశేఖర్ రెడ్డి, ఇటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ అందరినీ తనలోకి తీసుకుంటాడు. ఎవరు, రేవంత్ రెడ్డి. ఆవాహయామి అంటాడు అన్నమాట. అంటే రేవంత్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో తెలుగుదేశం కార్యకర్తలను ఉద్దేశించి అక్కడ పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఎన్టీఆర్ భవన్కి వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహానికి మరి పూలమాలలేసి, అంటే ఏంటంటే మీరు గత ఎన్నికల్లో మాకు అండగా నిలబడ్డారు, ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం. చేతులారా బీఆర్ఎస్ దూరం చేసుకుంది కదా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ని. టీడీపీ దూరం అవ్వలేదు, వీళ్ళు దూరం చేసుకున్నారు. ఇది కేటీఆర్ వ్యాఖ్యల వల్ల చంద్రబాబును అప్పుడు అరెస్ట్ చేయటం నీకు గుర్తుండే ఉంటుంది. నీకు మొత్తం అంతా రోడ్ల మీదకి వచ్చేసారు ఈ ఐటీ ఎంప్లాయీస్. ఇక్కడ సిటీలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర మూలాల ఓటర్లంతా కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కేటీఆర్ ఏమన్నాడు, చేస్తే అక్కడ పోయి చేసుకోండి, ఇక్కడ మా దగ్గర ఏంటి పంచాయతీ, అక్కడ రాజమండ్రిలో చేయండి, లేకపోతే అమరావతి పోయి చేయండి, ఇక్కడ హైదరాబాద్లో ఏంటి అని కొంచెం ఆయన దురుసుగా మాట్లాడేసరికే బీఆర్ఎస్కి గడ్డి పడింది. అది కూడా చాలా సామరస్యంగానే వాళ్ళు కూడా చేశారు మౌన పోరాటాలు. దాన్ని కూడా ఆయన కామెంట్ చేయడం, అది కూడా నెగిటివ్గా, ఇక్కడ ఏంది సంబంధం, ఇక్కడ ఎందుకు చేస్తారు, నేను ఎందుకు మాట్లాడతా, అది వాళ్ళిద్దరికి సంబంధించింది. సో ఇలా చాలా నెగిటివ్ కామెంట్ చేశారు. అంటే చేతులారా చేసుకున్నదే. ఏది, బీఆర్ఎస్ స్వయం కృతాపరాధాలే మనకి కనపడ్డాయి. గత ఓటమిలో కాంగ్రెస్కి అది కలిసి వచ్చిన అంశమైంది. ఏది, అదనపు లాభం చేకూరింది వాళ్ళ ఓట్ బ్యాంక్కి. తెలుగుదేశం ఓట్ బ్యాంకు, చంద్రబాబు అభిమానులు వీళ్ళంతా కూడా యాడ్ అయ్యేసరికి మొన్న అంత అద్భుత విజయం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇప్పుడు నిన్న ఖమ్మంలో కూడా శ్రీనివాసరెడ్డి వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేయటమే గొప్ప. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి భక్తుడు, జగన్మోహన్ రెడ్డి అనుచరుడు. షర్మిల మీకు తెలుసు, గతంలో ఆయన ఖమ్మం వైసీపీ ఎంపీ. షర్మిల తల్లి చెల్లి, తర్వాత జగన్ కూడా అక్కడ ప్రచారం చేశాడు. తెలంగాణ మొత్తం చేయకపోయినా అభ్యర్థులను నిలబెట్టినా ఎక్కడ చేశారు, శ్రీనివాసరెడ్డి దాంట్లో చేశాడు. ఎందుకంటే ఆ శ్రీనివాసరెడ్డి ఎదిగింది
రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల ఈ ఇరిగేషన్ కాంట్రాక్టులు వీటిల్లో మరి 100,000 కోట్లకు ఎదిగాడు కదా. ఇప్పుడు ఒక అంచు గురించే మనం మాట్లాడుకున్నాం, ఏది రెండో అంచు పదునేంటి అన్నావు కదా. ఇప్పుడు వ్యాపారం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఉంటాయి. ఏంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడా, తెలుగుదేశం గెలుస్తోంది, చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాడని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసాడా అని అనుమానం వచ్చింది మనకు కూడా. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితే ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని అక్కడ ఉన్నాయి, కాంట్రాక్టులు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాడు. అక్కడ హంద్రి, నివా, గాలేరు నగరి ఈ కొన్ని ప్యాకేజెస్లో పొంగులేటి కంపెనీ కూడా చేస్తోంది. మరి ఆ బిల్లులు ఆగకూడదు కదా. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎటు వాళ్ళకి బిల్లులు అవుతాయి. రేపు గనక తెలుగుదేశం చంద్రబాబు గనక ముఖ్యమంత్రి అయితే మళ్ళీ తన కంపెనీ బిల్లులు ఆగకుండా, తనకు మళ్ళీ వ్యాపారం దెబ్బతినకుండా వ్యూహంలో భాగంగా చూడాలి. ఓకే, నెక్స్ట్ మరో యాంగిల్ ఏంటని అడుగుతావు. సరే, ఇప్పుడు 2-3 యాంగిల్ చెప్పారు కదా, ఇంతటితో ఆగవు కదా. కొత్త యాంగిల్ ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. అవును, అంటే అసెంబ్లీలో ఉపయోగపడింది తెలుగుదేశం క్యాడర్, తెలుగుదేశం ఓట్ బ్యాంక్. మరి సేమ్ అదే ఉపయోగం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరగాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఇచ్చినటువంటి మద్దతు, ఆ సపోర్టే రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ఓట్ బ్యాంకు, ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానుల నుంచి కాంగ్రెస్ కోరుతోంది. బీఆర్ఎస్కి దూరం జరిగారు, ఎడమయ్యారు. ఆ ఎడాన్ని ఇంకా పెంచుతోంది. వీళ్ళ పట్లేమో ఒక రకమైనటువంటి ఆదరణ, ప్రేమ, ఆప్యాయతలతో ఉంటున్నారు. మనం రేపు పార్లమెంట్ ఎన్నికలకి ఖమ్మం నుంచి శ్రీనివాసులు రెడ్డి తమ్ముడు కూడా కంటెస్ట్ చేస్తాడంటున్నారు. అవును, కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారు అనేది ఒకటి నడుస్తోంది. రేణుకా చౌదరి ఉంది, నెక్స్ట్ భట్టి విక్రమార్క భార్య కూడా అడుగుతోందంట. మనకి దరఖాస్తులు పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిత్వం కోరే వాళ్ళందరి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. విహెచ్ కూడా పెట్టుకున్నాడు, ఎవరు, హనుమంతరావు. ఇప్పుడు మరి పొంగులేటి తమ్ముడు గనక టికెట్ ఇస్తే మరి అక్కడ ఉపయోగపడతారు. ఇలా పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ఒక పని చేశాడంటే దాని వెనక అనేక లాభాలు చూసుకుని కానీ చేయడనమాట. మనం ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్, నెక్స్ట్ కాంగ్రెస్ పాలసీ, తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి నడుస్తున్నాయి ఎక్కడ, తెలంగాణ వరకు. వీటిని కాంక్రీట్ చేసుకుని రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ గండం గట్టెక్కాలి. మళ్ళా బీఆర్ఎస్ బతకూడదు. పులి బయటకు వచ్చింది, కేసీఆర్ నిన్నే వచ్చి ప్రమాణం చేశాడు. లండన్లో ఉండి రేవంత్ అన్నాడు, పులి ఎప్పుడు బయటకు వచ్చినా చెట్టుకి ఎలాడదీస్తాను లేకపోతే బోన్లో పెడతాను అన్నాడు. కానీ పులి బయటకు వచ్చింది, గంభీరంగా ప్రమాణ స్వీకారం చేసింది, మళ్ళా గంభీరంగా బోన్లోకి వెళ్ళిపోయింది. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఏ వ్యూహాలు వేస్తాడో తెలియదు. కేటీఆర్, హరీష్ రావు అతనికి లెఫ్ట్ రైట్ ఉంటారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వ్యూహాలు తట్టుకోవాలంటే కాంగ్రెస్ మరి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 14-15 సీట్లు గెలవాలి, 17 లోక్సభ స్థానాల్లో. అంటే ఇప్పుడు పొంగులేటి గారు ఖమ్మం టీడీపీ ఆఫీస్కి వెళ్ళడం వెనక రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఏమన్నా ఉందని అనుకోవచ్చా? ఇద్దరి మధ్య మరి బ్రహ్మాండమైన అనుబంధం నడుస్తుంది కదా. ఎవరు, రేవంత్ రెడ్డి, పొంగులేటి. ఓకే, రేవంత్ రెడ్డి అంచెటు చంద్రబాబు యాంగిల్, పొంగులేటి యాంగిల్ ఇటు జగన్మోహన్ రెడ్డి యాంగిల్. అదే కదా నీకు పేరు, మంచి హిట్ పేరు నీకు క్లిక్ అయిందంటే ఇదే కారణం అన్నమాట. సో అంటే ఇప్పుడు మరి పొంగులేటి గారు ఆల్రెడీ దేవరకొండ విజయ రష్మిక పేరులాగా ఏంటి ఇవాళ అటు జగన్మోహన్ రెడ్డి వర్గము కాంగ్రెస్ను కోపేసుకుంటోంది, ఇటు చంద్రబాబు అభిమానులు తెలుగుదేశం వర్గము కాంగ్రెస్ను కోపేసుకుంటున్నప్పుడు కాంగ్రెస్ డబల్ అవుతోంది. దాని యొక్క బలం రెట్టింపు పుంజుకోవటానికి కాంగ్రెస్ ఇదే కారణం అన్నమాట. ఒక సామాజిక వర్గం బలంగా నిలబడింది కదా. ఏది, మనం సామాజిక వర్గాల మారిగా మనం చూసినట్లయితే ఇన్నేళ్ళు అధికారం చెలాయించుకున్నటువంటి ఒక సామాజిక వర్గం బీఆర్ఎస్ని ఎత్తుకుంది 10 ఏళ్ళు. ఇప్పుడు మరో సామాజిక వర్గానికి పెత్తనం దక్కింది. ఈ పెత్తనం కోసం వాళ్ళు 10 ఏళ్లుగా రగిలిపోయారు.
అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం అంతా అండగా ఉంటుంది. నెక్స్ట్ తెలుగుదేశానికి అండగా ఉన్న సామాజిక వర్గము కాంగ్రెస్కి అండగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడగ్గా అవుతుంది. దీన్ని ఈ 100 రోజులు కూడా కంటిన్యూ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 14-15 కొట్టాలి. ఓకే. ఇది వ్యూహం.